హలో అండి అందరికి వెల్కమ్ టు మై ఛానల్. అబ్బో ఏందక్కో వంటలు చేయకుండా ఏం చేస్తున్నావు తిక్క తిక్క పిచ్చన్ లాగా? ఇదే కదా మీ డౌట్, ఎక్కడ వెళ్ళినావు ఏంది అనేది వీడియో అయితే లాస్ట్ వరకు చూడండి. నేనే మొత్తం అయితే చెప్తాను మీతోటి. అయితే అలా అయితే కుకింగ్ లేదనమాట, మొత్తం ఇంట్లో క్లీనింగ్ అనమాట. ఊరికైతే వచ్చాము, మేమైతే అందరం అయితే వచ్చేసినాం అనమాట. ఇంకా ఎందుకు వచ్చాము ఏంది అనేది అయితే నెక్స్ట్ బ్లాక్ లో అయితే షేర్ చేస్తాం. ఇక్కడైతే వారం రోజుల ముందే వచ్చేసినాం అనమాట. ఇంకా ఇల్లు అయితే మొత్తం చెత్త చెత్త లాగా ఉందన్నమాట, అందుకే తొందరగా అయితే వచ్చేసినాం. ఇక్కడైతే మా మరిది గారు అయితే ఇంకా ఉడుస్తున్నారనమాట. ఇంకా పైన సజ్జాల పైన అయితే మొత్తం అయితే దులిపారనమాట. ఇంకా నాకైతే హెల్ప్ చేస్తున్నారు మా మరిది గారు అయితే. అది కూడా అప్పుడప్పుడు చేస్తారనమాట, ఇంకా డైలీ అయితే ఏమి చెయ్యరు. ఇంకా మా వారు కూడా చాలా హెల్ప్ చేస్తున్నారనమాట. ఇంకా ఇక్కడైతే చూస్తున్నారు కదా ఎంత చెత్త ఉందో, మొత్తం ఇల్లు మొత్తం దులిపినాం అనమాట. సామాన్లు అయితే అన్ని బయట పెట్టేసినాను. ఫస్ట్ అయితే మార్నింగ్ లేవ్వంగానే ఇంకా నల్ల వస్తుంది అనమాట. నల్ల వస్తుంటే ఇంకా అన్ని బొంతలు అయితే బంటే తీసేసి డబ్బులో వేసేసి సర్ఫ్ వేసేసుకున్న తర్వాత అయితే దాంట్లో అయితే నానబెట్టినా అనమాట. ఇక్కడైతే నాకు టైం ఎంత అవుతుందో కూడా అర్థమైతలేదు. ఎండ అయితే ఫుల్ కొడుతుంది అనమాట, విపరీతమైన ఎండ. అయితే బొంత అయితే ఎంత లావు ఉందంటే అస్సలు ఎత్తడానికి వస్తలేదు అనమాట. మహేంద్ర బాహుబలి అనుకుంటా అయితే ఎత్తానమాట. ఏం చేస్తాను, ఇంకా తప్పుతుందా ఏంది? ఆయనకు చెప్పొచ్చు కదా అక్క, నువ్వెందుకు ఇంత కష్టపడడం అని అంటారా? మా ఆయన కూడా పని చేస్తున్నారనమాట. ఆయనకైతే కాస్త బయట పని ఉంటే మాత్రం మా ఆయన వెళ్ళిపోయారనమాట. నేను ఒక్కదాన్నే చేసుకుంటున్నాను. ఎన్ని బొంతల్లో వామ్మో, అసలు టైమే తెలుస్తలేదనమాట. 2 అయిపోయింది అప్పుడే ఇంట్లో పని చేసుకుంటానే. ఇంకా గిన్నెలు అయితే అట్లనే ఉన్నాయన్నమాట, ఇంకా అవి కూడా తోమాలి. ఇక్కడైతే నేను బ్రష్ చేసుకుంటున్నాను అనమాట. బ్రష్ చేసుకున్న తర్వాత అయితే టీ తాగేసినాను అనమాట. టీ తాగిన తర్వాత అయితే ఇక్కడ బొంతలు కూడా కొద్దిగా అయితే బొంతలు ఉతకడానికి అయితే ఉతికేసినా గానీ పైన వెళ్ళి ఇంకా ఆరేయాడంటే నా వల్ల అస్సలు కావట్లేదు. అందుకే మా మరిది గారికి అయితే చెప్పా అనమాట, పైన వెళ్ళి ఆరేసేయంటే పాపం ఆయననే ఆరేసిండు అనమాట. చాలా హెల్ప్ చేసిండు. 2 గంటలకి టీ తాగేసి మళ్ళీ అయితే గిన్నెల దగ్గర అయితే కూర్చున్నా అనమాట. ఇంకా గిన్నెలు అయితే తోమేస్తున్నాను. ఇంకా ఈ పెద్ద పెద్ద గిన్నెలు అయితే ఫస్ట్ తోమేద్దాం అనుకున్నాను. ఇంకా ఇవి తోమితే వరకే ఇంకా నల్ల అయితే వెళ్ళిపోయింది అనమాట. నీళ్ళు అయితే లేవు. హౌస్ లో అయితే నీళ్ళు మొత్తం అయిపోయినాయి అనమాట. ఇంకా దాన్ని కూడా కడిగేసి ఇంకా నీళ్ళు అయితే పట్టుకోవాలన్నమాట. హౌస్ లో అయితే మా ఇంట్లో అయితే చాలా పని ఉంటది అనమాట. ఎందుకంటారా? ఎందుకంటే ఇంట్లో ఎవ్వరు ఉండరు కాబట్టి, అందరం అయితే హైదరాబాద్ లోనే ఉంటాం కాబట్టి ఇంకా ఇట్లా అయితే మొత్తం ఎలకలే రాజ్యం అనమాట, వాళ్ళదే. ఇంకా ఎలకలు అయితే డీజే వేసుకొని దుమ్ 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 ఇంట్లో అయితే విపరీతమైన ఎలకలు అయితే తిరుగుతున్నాయి అనమాట. చాలా ఎలకలు అయితే ఉన్నాయి. అందుకే ఇంట్లో అయితే అంతగానం చెత్త వచ్చిందనమాట. ఇక్కడైతే బన్ను పాప వచ్చి నాకైతే చాలా సతాయిచ్చిండు అనుకోండి. ఇంకా మీతో ఎప్పుడైనా ఇలా జరిగిందా? మాతో అయితే ఇలానే అనమాట. ఎప్పుడు వచ్చిన ఊరికైతే ఇవే పని అనమాట మాకైతే. ఇంకా పెద్ద పెద్ద గిన్నెలు అయితే మొత్తం తోమేసిన అనమాట. ఇక్కడైతే నేను ఆరేస్తున్నా అనమాట. ఇంకా ఆరితేనే బాగుంటది. ఇక్కడైతే మా కెమెరామ్యాన్ అయితే కొద్దిగా కదిలిస్తుంది అనమాట, అడ్జస్ట్ అయితే చేసుకో. పెద్ద పెద్ద గిన్నెలు అయితే మొత్తం ఆరేస్తున్నా అనమాట. లేకపోతే మొత్తం పచ్చిగా ఉంటే ఇంకా మరకలు మరకలు మొత్తం జంగ్ పట్టిపోతాయి అనమాట. అందుకే అయితే ఆరేస్తున్నా అనమాట. ఎండలో అయితే ఆరేస్తే ఇంకా మనకి తుడవాల్సిన అవసరం కూడా ఉండదు కాబట్టి నేనైతే ఆరేస్తున్నాను. పైన అయితే షాప వేసి దానిపైన అయితే ఇంకా పెద్ద పెద్ద గిన్నెలు అయితే పెట్టేస్తున్నా అనమాట. గిన్నెలు అయితే చాలా ఉన్నాయి. మా అత్తయ్య అయితే చాలా గిన్నెలే తీసుకుందనమాట. ఇన్ని రోజులు మాత్రం నాకు తెలియలేదు కానీ ఇప్పుడైతే తెలుస్తుంది అనమాట. చాలా రోజులైంది పెళ్లి. ఇక్కడైతే 2 పిల్లల్ని చూసుకుంటా ఈ పని చేసుకోవాలంటే చాలా అంటే చాలా కష్టం అనుకోండి. ఇంకా బన్ను పాప అయితే అస్సలు ఏడ్చబట్టి ఉంటలేడు అనమాట. చంక అయితే దిగుతలేడు. ఎట్లో అట్లా అయితే చేస్తున్నా అనమాట పని అయితే. ఆ వాన్ కోసమే హైదరాబాద్ నుంచి అయితే టీవీ కూడా పట్టుకొచ్చినాం అనుకోండో, కోకో మ్యాలిన్ చూడడానికి అయితే. ఇక్కడైతే మొత్తం అయితే గిన్నెలు అయితే పెట్టేస్తున్నాను అబ్బా. చాలా అలసిపోయినాను అనుకోండి. ఇంకా అత్తయ్య ఉంటే కూడా బాగుంటుండే. నేను ఒక్కదాన్నే చేసుకోవాలంటే అస్సలు అయితలేదనమాట, శాతం అయితలేదనుకోండి. అందరికైతే చాలా బాగుంటది అనమాట. అత్తమామయ్యలు ఊర్లోనే ఉంటారు కాబట్టి వాళ్ళే చేసుకొని పెట్టుకుంటారు అనమాట. ఇంకా ఊరు నుంచి రాగానే ఇంకా వాళ్ళు ఇంట్లోనే కూర్చోవడమే. కానీ మాకు అయితే ఎట్లా ఏం లేవన్నమాట. ఇంకా వారం రోజుల ముందే వచ్చేసినాం అనమాట. ఇంతకీ మేము ఎందుకు వచ్చాము ఏంటి మీకు తెలిస్తే మాత్రం తప్పకుండా నాకు కామెంట్ చేయండి. ఇంకా హోలీ వస్తుంది కదా, ఇంకా మా బంజారాలో మేము ఏం చేసుకుంటాము అనేది అయితే మీకు తెలిసి ఉంటే కామెంట్ చేయండి. పెద్ద పెద్ద గిన్నెలు అయితే చూశారు కదండి. ఇంకా తోమేసి ఇట్లా నీట్ గా అయితే పెట్టేసిన అన్నమాట. ఇంకా చిన్న చిన్న గిన్నెలు ఉంటే కూడా అవి కూడా తోమేసిన అన్నమాట. తోమేసిన తర్వాత అయితే మొత్తం ఎక్కడొక్కడ అయితే పెట్టేసిన అనమాట. నీట్ గా అయితే జమ చేసేసిన అనమాట. సజ్జల పైన, సెల్ఫులలో. ఇంకా 2 రూమ్లే అయినాయి అనమాట. ఇంకొక రూమ్ అయితే అట్లానే ఉందన్నమాట. ఇంకా కిచెన్ రూమ్, ఇంకా ఒక హాల్, ఇంకా బెడ్రూమ్ ఉంటది అనమాట. అవైతే అయిపోయినాయి అనమాట. ఇంకొక బెడ్రూమ్ అయితే ఉంటది అనమాట. అదైతే అట్లనే ఉందన్నమాట. దానికైతే రేపు చేయాలన్నమాట పని అయితే. ఈ పాటికే తల ప్రాణం తోకకొచ్చేసింది అనుకోండి.
ఇంకా సగం పని అయితే అయిపోయిందనమాట. ఇంకా అయితే రేపు చేసుకోవాలి. మళ్ళీ కలుద్దాం నెక్స్ట్ వీడియోలో. కానీ మన వీడియో నచ్చితే చిన్న లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అప్పటి వరకు టాటా, బాయ్ బాయ్.